ఈరోజు మహంకాళి జాతర సందర్భంగా అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఈ వేదికగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున గ్రామాల్లో ఈరోజు బోనాల పండుగ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించి అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ రాష్ట్రము మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు మన దేశాన్ని ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముప్పును మన దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ఎదుర్కొంటూ ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఆ ఉగ్రవాదులను మన దేశం పైన మన దేశం పైన మళ్ళొకసారి మన వైపు చూడకుండా వారికి గుణపాఠం చెప్పినటువంటి తీరును అమ్మవారు కూడా పూర్తిగా స్థాయిలో అమ్మవారు ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించాలని, దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన నగర మన మాజీ ఉప మేయర్ మన సుభాష్ చంద్రజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై బలో సింహవాహిని మాతాకి. హిందూ బంధువులారా, గత అనేక వందల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో అమ్మవారిని ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏదైతే ఉన్నదో బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బోనాల పూజలు, ఎందుకంటే పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలి, ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన, అభిప్రాయము మరియు భక్తుల యొక్క నమ్మకంతో ఈ యొక్క బోనాల పండుగ జరుగుతూ ఉంది. మరియు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో కాదు, యావత్ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కలకత్తా మహాకాళి అని, అదేవిధంగా ఉజ్జయిని, అదేవిధంగా బాంబేలో మహాలక్ష్మి అని, మరియు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ అని, ఈ విధంగా మన యొక్క ప్రాంతాలలో ఏదైతుందో అమ్మవారిని పూజించేటటువంటి శక్తి ఏదైతుందో మన యొక్క ప్రజలపైన ఉంది. అదేవిధంగా బోనాలు ఏదైతుందో ఇది భక్తికి ప్రతీక. ఈ బోనాలు ఏదైతుందో మనము అందరికీ కూడా కనీసము పట్టెడు అన్నము దొరకాలన్నట్టు ఆలోచనతోటి దాంట్లో చిన్న పిడికలు బియ్యమైన వేసి దాని యొక్క నైవేద్యము అమ్మవారిని సమర్పించడము, అదే అమ్మవారిని ప్రార్థించడం ఏదైతుందో ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో కూసాలని, కనీసము కడుపు నిండా అన్నము పెట్టాలి, భోజనము పెట్టాలన్నటువంటి ఒక మంచి అభిప్రాయంతో ఏదైతుందో మన యొక్క యావత్ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల పండుగ కార్యక్రమం మరియు అతి వైభవంగా మన యొక్క లాల్ దర్వాజా సింహవాహిని కార్యక్రమం ఏదైతుందో మన యొక్క కమిటీ ద్వారా అనేక రకాల గత అనేక సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా జరుపుకునేటటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భం నా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దీన్ని విస్తరింపజేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రత్యేక నిధులు కూడా కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ యొక్క కమిటీ వారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటారని, అమ్మవారు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, మరి లాల్ దర్వాజా సింహవాహినికి జై. జై బలో లాల్ దర్వాజా సింహవాహిని మాతాకి.